హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏప్రిల్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేసుకుందామండి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ కనుక వినాలని అనుకుంటే హిస్టరీ కానీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీతో పాటుగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కనుక మీకు కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని మీరు ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి, లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ కంటెంట్ అనేది మీకు వీడియో కంటెంట్, అలాగే మెటీరియల్స్, అలాగే టెస్ట్ సిరీస్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నైట్ ప్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2026 ప్రకారం అల్ట్రా హై నెట్వర్త్ వ్యక్తుల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉందంట. వాస్తవానికి తీసుకుంటే ఈ నైట్ ప్రాంక్ వెల్త్ రిపోర్ట్ ఏదైతే ఉందో రీసెంట్గా మాకు ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఏంటంటే భారతదేశంలో అని కాకుండా ప్రపంచంలో దాదాపు 250 కోట్లకు పైగా నెట్వర్త్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరినీ అనమాట మనకి అల్ట్రా హై నెట్వర్త్ వ్యక్తుల జాబితాలో చెప్తారనమాట. ఇందులో పొజిషన్ వచ్చేసి అమెరికా టాప్లో ఉందన్నమాట. మరి భారతదేశం ఏ పొజిషన్లో ఉంది? 4th, 5th, 6th, 8th అండి. 6th పొజిషన్లో ఉందండి భారతదేశం. అంటే ఇండియాలో దాదాపు 250 కోట్లు ఓకేనండి దాటి నెట్వర్త్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం 6th పొజిషన్లో ఉన్నాం. చూడండి, ఏప్రిల్ 2026లో గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ అయినటువంటి నైట్ ప్రాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇండియాలో అల్ట్రా హై నెట్వర్త్ వ్యక్తుల యొక్క జాబితాలో ఇండియా అనేది మనకి 6th పొజిషన్లో ఉందండి. భారతదేశం 6th పొజిషన్ ఉంది ప్రపంచంలోని. సో ఈ నివేదిక ప్రకారం మనం ఇందాక చెప్పుకున్నట్టు అమెరికా అనేది టాప్ పొజిషన్లో ఉందండి. అయితే మనకి ఈ 5 సంవత్సరాల్లో భారతదేశంలో మనం తీసుకుంటే గత 5 ఏళ్ళలో మనకి 58% పెరిగిందనమాట. మరి ఇక్కడ ఒకసారి రిపోర్ట్ మరోసారి మనం చూసినట్లయితే $30 మిలియన్ అంటే సుమారు 250 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తి కలిగినటువంటి అల్ట్రా హై నెట్వర్క్ వ్యక్తుల సంఖ్యలో ఇండియా అనేది మనకి 6th పొజిషన్లో ఉంది. మరి తీసుకుంటే ఎవరెవరు దాటింది? మనం జపాన్ని, స్విట్జర్లాండ్ దేశాలను అధిగమించాం. జపాన్, స్విట్జర్లాండ్ దేశాన్ని కూడా మనం అధిగమించి 6th పొజిషన్లోకి రావడం జరిగింది. 2026 నాటికి ఇండియాలో ఈ హై నెట్వర్క్ సంఖ్య ఏంటంటే 19,877కి చేరుకుందంట. గత 5 ఏళ్ళలో మనకి 63% కంటే ఎక్కువ వృద్ధి అని చెప్తున్నారు. మనకి 58 నుంచి 63 మధ్యలో పెరిగిందంట. 2031 నాటికి 25,217 వరకు పెరుగుతుందని అంచనా వేస్తారండి. మరి ఏ నగరాల్లో ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళంటే మనకి ముంబైలో ఉన్నారండి. అలాగే తర్వాత ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కూడా సంపన్నుల కేంద్రాలుగా అంటే ఎక్కువ హై నెట్వర్త్ ఉన్నటువంటి పర్సన్స్ యొక్క జాబితాలోకి అనమాట ఈ నగరాలు అయితే వెళ్తున్నాయి అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అని చెప్పొచ్చు ఇది మనకి. కానీ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఈరోజు ఈవినింగ్ మీకు వీడియో వస్తుందన్నమాట. ఓన్లీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ దాదాపు ఒక 6 to 8 MCQs చేస్తున్నాను. రీసెంట్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ అనేది కూడా చేస్తాను మీకు ఒక వీడియోలో. భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2వ దశ కింద జమ్మూ కాశ్మీర్లో ఏ జిల్లాలో ఉన్నటువంటి బోబియా, కడ్యాల వంటి 6 వ్యూహాత్మక సరిహద్దు గ్రామాలని డెవలప్ చేస్తారంట మనకి. ఓకేనండి, ఇండియాలో మనకి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది మనకి డెవలప్ చేస్తారండి. ఏదైతే మనకి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే కొంచెం విలేజెస్ ఉంటాయో ఆ ప్రాంతాలను డెవలప్ చేయడం ప్రధానమైన టార్గెట్ అనమాట. మరి జమ్మూ కాశ్మీర్లో ఏ జిల్లాలో ఉన్నటువంటి బోబియా, అలాగే కడ్యాల వంటి వ్యూహాత్మక సరిహద్దు గ్రామాలు ఎక్కడనమాట ఇవి ఉన్నాయంటే కదువా, కుప్వారా, పూంచ్, బారాముల్లా లాంటి ఆన్సర్ వచ్చింది. సో మరి ఏ జిల్లా అంటే ఏ ప్రాంతం అంటే మనకి కతువా అండి. కతువా గ్రామానికి సంబంధించిన దగ్గరలో అనమాట. యాక్చువల్ చూడండి, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కింద జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల అభివృద్ధి మారుమూల సరిహద్దు ప్రాంతాలు ఏవైతే మనకి మారుమూల సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో అక్కడ అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేశారండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫేజ్ అనమాట. సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారంటే మనకి జమ్మూ కాశ్మీర్లో కతువా అనే డిస్ట్రిక్ట్లో అనమాట వ్యూహాత్మకంగా ఉన్నటువంటి 6 సరిహద్దు గ్రామాలు ప్రధానంగా అనమాట. ఈ ప్రాజెక్ట్ కింద అనమాట బోబియా, కడ్యాల వంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అంటే ఎస్పెషల్లీ మనకి ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచుతారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ గురించి మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. గంగా ఎక్స్ప్రెస్ వే అనేది ఏ 2 నగరాలను కలుపుతూ ఏప్రిల్ 29న ప్రారంభమవుతుంది. అంటే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది యాక్చువల్లీ ఈ వీడియో చేసిన టైంకి ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదండి. బట్ ఏప్రిల్ 29th అంటే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుందంటే మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంటారు మనకి ఇక్కడ మరి లక్నో, వారణాసి, మేరట్, ప్రయాగరాజు, ఢిల్లీ, డెహ్రాడూన్, ఆగ్రా అండ్ కాన్పూర్ అనమాట. మరి ఆన్సర్ వచ్చేసి మనకి మేరట్ మరియు ప్రయాగరాజ్ అండి. ఈ రెండింటికి సంబంధించి మనకి కలుపుతుంది అనమాట ఈ వే అనేది. ఉత్తరప్రదేశ్లో సుమారు 36,230 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించినటువంటి మరి ఎన్ని కిలోమీటర్లు ఇది? 594 కిలోమీటర్స్ అనమాట పొడవైనటువంటి గంగా ఎక్స్ప్రెస్ వేను పశ్చిమ యూపీలో మేరట్ నుంచి నిర్మించారనమాట.
దీన్ని మనకి నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభిస్తారండి మనకి ఏప్రిల్ 29 అంటే ఈరోజు మనకి ప్రారంభించే అవకాశం ఉందన్నమాట. మరి నెక్స్ట్ చూడండి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చెర్నోబిల్ అణు విపత్తు జరిగి 40 సంవత్సరాలు కంప్లీట్ అయింది. చెర్నోబిల్ అణు విపత్తు అనేది జరిగి అంటే న్యూక్లియర్ మనకి ఎఫెక్ట్ జరిగిందనమాట. లైక్ న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఒక పేలుడు సంభవించిందండి. సో మరి అది జరిగి ఓకే మనకి 40 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. మరి ఇది ఎక్కడ ఉందంట? 40 ఇయర్స్ అంటే మనకి 1986లో జరిగిందనమాట చెర్నోబిల్ అనేది. మరి ఎక్కడ ఉందంటే ఇది ఉక్రెయిన్, బెలారస్, ఎస్తోనియా, జార్జియా అండి. మరి ఇది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, అలా అందరికీ తెలిసిన ఉక్రెయిన్ అనేది మనకి. సో ఉక్రెయిన్లో అనమాట ఉందండి ఈ చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం. మనకి 1986లోని జరిగిన చోట ఇక్కడ ఏప్రిల్ 26, 2026 అనమాట నాటికి అనమాట. దాదాపు 40 ఇయర్స్ కంప్లీట్ అయింది మనకి. మరి ప్రదేశం వచ్చేసి మనకి ప్రిపాట్ అనేటటువంటి నగరం సమీపంలో ఉక్రెయిన్ అండి. అప్పట్లో మనకి ఇది సోవియట్ యూనియన్లో ఉండేది, అంటే యుఎస్ఎస్ఆర్లో ఒక భాగం అనమాట. యుఎస్ఎస్ఆర్ అంటే మనకి యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటే 1991లో దాదాపు 15 దేశాలుగా విడిపోయిందనమాట. అయితే ఉక్రెయిన్ దేశం వచ్చేసి ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఉండేది. కానీ యూరోపియన్ మనకి వచ్చేసి నాటో ఏదైతే ఉందో మనకి డిఫెన్స్కి సంబంధించినటువంటి మిలిటరీ కూటమి అనమాట. ఇది ఈ మిలిటరీ కూటమిలో జాయిన్ అవుతున్న ఉద్దేశం అనమాట. రష్యా వచ్చేసి ఉక్రెయిన్ మీద అటాక్ చేయడం, యుద్ధం అనేది జరుగుతుందనమాట. చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆల్మోస్ట్ ఇది. మరి చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో రియాక్టర్ 4లో ఓకే భద్రతా వ్యవస్థను అంటే సేఫ్టీ టెస్ట్ చేస్తున్న సమయంలో సిబ్బంది వల్ల అక్కడ చేసినటువంటి స్టాఫ్ చేసిన తప్పిదాలకి మరి రియాక్టర్ డిజైన్లో లోపాల వల్ల భారీ పేలుడు సంభవించింది. సో ఇప్పుడైతే భారీ పేలుడు సంభవించిందో ఇమీడియట్గా దాదాపు 30 మెంబర్స్ చనిపోయారు అక్కడికే. ఓకే, ఆ తర్వాత చాలామందికి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రావడం, అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి థైరాయిడ్ రిలేటెడ్ క్యాన్సర్ రావడం కూడా జరిగిందనమాట. ఓకే, ఈ పేలుడు మరి తర్వాత జరిగిన మంటల కారణంగా భారీ ఎత్తున రేడియేషన్ అయితే ఓకేనండి రిలీజ్ అయిందండి. మనందరికీ తెలిసిన హిరోషిమా, నాగసాకిలో కూడా ఓకే 1945లో న్యూక్లియర్ అటాక్ జరిగింది. అంటే అది అమెరికా అటాక్ చేసిందనమాట. అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ వాతావరణంలోని రేడియేషన్ అయితే కలిసిందనమాట. మరి అంతకంటే 400 రెట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఇది న్యూక్లియర్ ఓకే రియాక్టర్ పేలిపోయింది వాస్తవానికి యాక్చువల్లీ. సో కాబట్టి ఓకే అక్కడ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ జరిగిందనమాట. ఓకేనండి. మరి ప్రమాదం జరిగిన వెంటనే దాదాపు 30 మందికి పైగా చనిపోయారండి. ఓకే, వాళ్ళంతా ఏంటంటే అగ్నిమాపక సిబ్బంది మరి ప్లాంట్ వర్కర్స్ అనమాట. ఎందుకంటే ఆ రేడియేషన్ తట్టుకోలేక చనిపోయారు. మరి దీర్ఘకాలంలో చాలామందికి క్యాన్సర్ వచ్చిందనమాట. మరి ఎక్స్క్లూజివ్ జోన్గా ప్రకటించారు ఆ ప్రాంతాన్ని. ప్రమాదం జరిగిన తర్వాత 30 కిలోమీటర్స్ రేడియస్ ఏదైతే ఉందో, మొత్తం 30 కిలోమీటర్ రేడియస్ ఏదైతే ఉందో అక్కడ లక్షల మంది ప్రజలను అక్కడ నుంచి శాశ్వతంగా ఖాళీ చేయించి అనమాట ఆ ప్రాంతాన్ని ఎక్స్క్లూజివ్ జోన్గా అనమాట ప్రకటించారు. సో చెర్నోబిల్కి సంబంధించి మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగారండి. మరి భోపాల్ గ్యాస్ సంఘటన జరిగింది భారతదేశంలో. అయితే మరి భోపాల్ గ్యాస్ సంఘటన అనేది ఏ సంవత్సరంలో జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నది మీరు చెప్పండి. ఏ రాష్ట్రంలో ఉంది భోపాల్ అనేది చెప్పండి. అంటే భోపాల్ గ్యాస్ సంఘటన అనేది ఏ స్టేట్కి సంబంధించింది, ఏ సంవత్సరంలో జరిగింది చెప్పండి. నెక్స్ట్ అండి, ఒపెక్ నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన దేశం మనందరికీ తెలిసినండి. ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అంటాం మనం ఒపెక్ దేశాలు. దాదాపు 13 కంట్రీస్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ మనకి మరి ఇందులోంచి వెళ్ళిపోతున్నట్టు ఒక దేశం ప్రకటించిందనమాట. చాలా పాపులర్ కంట్రీ అది. ఓకేనండి, వరల్డ్ ఎకానమీ పరంగా తీసుకున్నా సరే చాలా పాపులర్ దేశం అది. ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి ఉంటారనమాట. ఏ దేశం అంటే కువైట్, ఇండోనేషియా, లిబియా అండ్ యుఏఈ అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. ఓకేనండి. సో వీళ్ళు అనమాట వెళ్ళిపోతున్నట్లయితే ప్రకటించడం జరిగిందనమాట. అంతర్జాతీయ ఇంధన రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చమురు ఎగుమతి దేశాల ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనమాట. ఇది 1960లో ఎస్టాబ్లిష్ అయిందండి. మరి యుఏఈ వచ్చేసి కరెక్ట్గా 7 సంవత్సరాల తర్వాత జాయిన్ అయింది. అంటే 1967లో జాయిన్ అయిందనమాట. శాశ్వతంగా మేము వెళ్ళిపోతున్నట్లు వాళ్ళు ప్రకటించారండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తారంటే May 1, 2026 నుంచి అనమాట. అంటే మనకి ఇది ఏప్రిల్ 29 కదా ఈరోజు. సో మనకి May 1, 2026 నుంచి కూడా ఇది అమల్లోకి వస్తుందని చెప్పేసి యుఏఈ అయితే ప్రకటించడం జరిగిందండి. మరి సుదీర్ఘ అనుబంధానికి ముగింపు. ఒపెక్ ఏర్పాటైనటువంటి 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు జాయిన్ అయ్యారనమాట. దాదాపు 6 దశాబ్దాల పాటు ఈ కూటమిలో ఉన్నారనమాట వాళ్ళు. మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు, రీజన్స్ ఏంటంటే మనకి 2027 నాటికి దేశీయ చమురు ఉత్పత్తిని రోజుకి 5 మిలియన్ బారెల్స్ పెంచుకోవాలి అని చెప్పేసి లక్ష్యాలకి ఒపెక్ అనమాట అడ్డుకట్టేసింది. ఎందుకంటే అంత పెంచుకోవడానికి కుదరదని చెప్పేసి. ఎందుకంటే ఏ దేశమైనా సరే స్వేచ్ఛగా పనిచేసినప్పుడు ఏంటంటే వాళ్ళ బిజినెస్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఒపెక్ ప్లస్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే మీరు చేయకూడదు అని. మరి జనరల్గా ఒక బ్యారెల్ అంటే ఎంత మనకి 158 ఓకేనండి లీటర్లో ఒక బ్యారెల్ అంటారండి. అలాగే ఒక గ్యాలన్ అంటే మనకి 3.75 లీటర్స్ అనమాట. 3.75 లీటర్లు మనకి ఒక గ్యాలన్. ఈ రెండు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి రీసెంట్గా మనకి చమురు సంక్షోభం అనేది వస్తుంది కాబట్టి వెస్ట్ ఏషియాలో జరిగిన యుద్ధం కారణంగా. కాబట్టి ఒక బ్యారెల్ అంటే ఎంత, లేదంటే మనకి ఒక గ్యాలన్ అంటే ఎంత అనేది అడిగే అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఒపెక్ భద్రతాపరమైన ఆందోళనలు కూడా, ఎందుకంటే ఇరాన్కి
ఓకేనండి. అక్కడ ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటంటే, అంటే ఇజ్రాయెల్, అమెరికా కలిపి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఏంటంటే, ఇరాన్ ఏం చేస్తుంది, వాళ్ళకి ఎక్కడెక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో ఆ దేశాల మీద అటాకులు చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే దుబాయ్ అంటే యూఏఈ మీద. సో కాబట్టి వాళ్ళకేంటంటే మాకు ఎలాంటి సపోర్ట్ రావట్లేదు వీళ్ళ నుంచి కూడాను. సో కాబట్టి మేము వీళ్ళలో ఎందుకు కంటిన్యూ అవ్వాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు మెయిన్లీ. ప్రస్తుత ఇరాన్ యుద్ధం సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మోజ్ జలసంధి కారణంగా వాణిజ్యానికి తీవ్ర అంతరాయం. ఎందుకంటే అందులో ఉన్న దేశాలు ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి కరెక్టే, కానీ హర్మోజ్ ఆపేయడం వల్ల వాళ్ళ ఆయిల్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయిందనమాట ఫస్ట్ పాయింట్. నౌకలపై దాడులు వంటి బెదిరింపుల విషయంలో కూడా ఒపెక్ డీఫాక్టో లీడర్ అయిన సౌదీ అరేబియా మరియు ఇతర మిత్ర దేశాల నుంచి ఎలాంటి మద్దతు సరిగ్గా రావట్లేదు వాళ్ళకి. స్వతంత్ర ఇంధన విధానం కూడా గ్లోబల్ మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ ఉంది ఆ పెట్రోల్కి. సో కాబట్టి దాన్ని మేము క్యాష్ చేసుకోవాలి, లేదంటే దానికి మేము రీచ్ అవ్వాలని అంటే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ మధ్యలో ఉంటే మేము రీచ్ కాలేం కాబట్టి మేము ఒపెక్ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ప్రకటించారనమాట డైరెక్ట్గాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే, 1960లో మనకి ఈ ఒపెక్ అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. మరి ఒపెక్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ఉంటే డిఆర్డిఓ ఏప్రిల్ 25, 2026 అడ్వాన్స్డ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్స్ను ఎక్కడ ఆవిష్కరించిందంట మనకి. ఓకేనండి, అడ్వాన్స్డ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్ బెంగళూరు కర్ణాటక, అహిల్యానగర్ మహారాష్ట్ర, పూణే మహారాష్ట్ర, హైదరాబాద్ తెలంగాణ అండి. ఇది వచ్చేసి మనకి అహిల్యానగర్ మహారాష్ట్రలో మనకి స్టార్ట్ అయిందనమాట. ఏప్రిల్ 25, 2026 డిఆర్డిఓ చైర్మన్ అయినటువంటి డాక్టర్ సమీర్ వి కామత్ మహారాష్ట్రలో అహిల్యానగర్లో డిఆర్డిఓ ప్రయోగశాల అధునాత్మన ఓకేనండి ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారండి. వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా 65% స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని రూపొందించారండి. సో మనకేంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్, మనందరికీ తెలిసిన కోవిడ్-19 తర్వాత దాదాపు మనకి 20 లక్షల కోట్లు అనమాట మార్కెట్లోకి రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. దీన్ని మనం సెల్ఫ్ రిలయన్స్ అని కూడా చెప్తాం అనమాట. మరి దీనిలో భాగంగా మనకి తీసుకొచ్చారనమాట. అయితే స్వదేశీ అంటే మనకి ఇండెగ్నెస్ టాలెంట్తో దీన్ని తీసుకొచ్చారండి. అయితే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భవిష్యత్తులో దీన్ని 90% పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారనమాట. ప్రస్తుతానికి మనం తీసుకుంటే దాదాపు 60-70% వరకు ఓకే మనకి ఇండియాకి సంబంధించినటువంటి వాటినే ఉపయోగిస్తారనమాట. మరి దాదాపు ఇప్పుడైతే దీంట్లో అయితే 65% మన యొక్క స్వదేశీ టాలెంట్ వాడితే 90% టార్గెట్ పెట్టుకున్నారనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే మనం 2047కి వికసిత భారత్కు టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి. ఇటీవల ఏప్రిల్ 2026లో భారత్లో మొట్టమొదటి వాటర్ న్యూట్రల్ రైల్వే డిపోగా అధికారికంగా ఉన్నటువంటి డిపో ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడాను. ఇది ఏంటంటే మనకి వాటర్ రీసైక్లింగ్ అండి. అంటే ఇప్పుడు మనకి స్లీపర్ కోచ్లు అవి వాష్ చేస్తుంటారు కదండి, ఆ వాష్ చేసినటువంటి వాటర్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ ఉపయోగించుకునే విధంగా ఇలా ఉపయోగించడం వల్ల ఏంటంటే 300 ఇళ్ళకి ట్యాంకులు ఏవైతే ఉంటాయంటే మన ఇప్పుడు హౌస్ ట్యాంకులు ఉంటాయి కదా, ఒక్కొక్క ఇంటికి ట్యాంక్ ఉంటుంది కదా వాటర్ ట్యాంకులు, అలాంటి 300 ట్యాంకులు వాటర్ మిగిలిస్తుంది అనమాట యావరేజ్గాను. సికింద్రాబాద్ తెలంగాణ, కంకారి అహ్మదాబాద్, హౌరా వెస్ట్ బెంగాల్ అండ్ చెన్నై సెంట్రల్ తమిళనాడు అండి. మనకి కంకారి అహ్మదాబాద్ ఏంటంటే మనకి గుజరాత్లో అహ్మదాబాద్లో ఉన్నటువంటి కంకారియా కోచింగ్ డిపో ఏం చేస్తుంటే అధునాతన వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ ద్వారా తన కార్యాచరణని చేస్తానమాట యాక్చువల్లీ. మరి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు ఒక టెక్నాలజీ గురించి చెప్తానండి. దాని పేరు వచ్చేసి పైటరోమిడియేషన్. ఈ పరివర్తనకు మూల కారణం ఏంటంటే పైటరోమిడియేషన్ అండి. ఇది ఏంటంటే మరుగునీటిని శుద్ధి చేసి మొక్కలకు ఉపయోగించే ఒక పర్యావరణ అనుకూల సాంకేతికత. అంటే మొక్కల్ని ఏదైతే మనకి కాలువలోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని శుద్ధి చేసి మొక్కలకు వాడే ప్రొసీజర్ అనమాట. యాక్చువల్లీ సేమ్ ప్రొసీజర్ అనమాట ఈ రైల్వే డిపో అనమాట ఉపయోగిస్తుంది. ఆ రైల్వే డిపో పేరు మనకి కంకారి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ వినూత్న మరుగునీటి శుద్ధి పునర్వినియోగం ద్వారా గణనీయమైన నీటి సంరక్షణ సాధించే ఇండియాకి మొట్టమొదటి జల తటస్థ రైల్వేగా డిపోగా అవతరించింది. మరి సాధారణ కోచ్ వాషింగ్ మరియు నిర్వహణ కార్యకలాపాల సమయంలో వెలువడే మరుగునీరుని శుద్ధి చేసి మళ్ళీ ఉపయోగించడం ద్వారా దాదాపు 1.60 లక్షల లీటర్ని ఆదా చేస్తే అంటే దాదాపు ఇది ఎంత అంటే మనకి 300 ఇల్లుకి సంబంధించి వాడుకునే వాటర్ ట్యాంకులు ఏవైతే ఉంటే వాటికి సంబంధించినంత వాటర్ని వీళ్ళు సేవ్ చేస్తారండి. డెఫినెట్గా వీళ్ళకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాటర్ని ఓకేనండి ఖచ్చితంగా సేవ్ చేయాలి. అందులోకి సమ్మర్లో ఇంకా మనం సేవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, లేదంటే మనకి భూగర్భ జలాలన్నీ ఎండిపోతాయి కాబట్టి. ఏప్రిల్ 22, 2026 వెలువడిన అధికార ప్రకటనల ప్రకారం భారతదేశపు 99వ రామ్సార్ సైట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇప్పటిదాకా మనకు 98 ఉంటే రీసెంట్గా మనకి 99వ దాన్ని కూడా గుర్తించడం జరిగిందండి. షేకాజిల్ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉందంట? షేకాజిల్ ఓకేనండి అభయారణ్యం ఎక్కడ ఉందంట మనకి? షేకాజిల్ బర్డ్ శాంక్చురీ రాజస్థాన్, హర్యానా, గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి యూపీ అనమాట. యూపీలో ఉందండి. పర్యావరణ చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మనకు అడుగుతారు. ఇది భాగంగా ఉత్తరప్రదేశ్లో షేకాజిల్ పక్షుల అభయారణ్యాన్ని భారతదేశపు 99వ రామ్సార్ సైట్గా ప్రకటించారండి. మరి రామ్సార్ ఒప్పందం మనకేంటి?
ఇరాన్లోని ఇది ఒక ప్రాంతం అనమాట. యాక్చువల్లీ అక్కడ జరిగిందనమాట అగ్రిమెంటు. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మనకి ఓకే ఏవైతే మనకి చిత్తడి నేలలు ఉంటాయో ఆ చిత్తడి నేలల్ని సంరక్షించడమే దీని యొక్క ప్రధాన వెట్లాండ్స్ని సంరక్షించడం ప్రధాన ఉద్దేశం అనమాట. మరి ఇది మన భారతదేశం అనేది ఎప్పటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తుంది, అలాగే మనకి వెట్లాండ్ ఎప్పుడు అన్నది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. మరి ఇండియాలో వచ్చేసి మనకి మొత్తం 99 అయ్యాయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో వచ్చేసి 12కి చేరుకున్నాయి. మరి భారతదేశంలో అత్యధికంగా రామ్సార్ సైట్స్ ఉన్నటువంటి ప్లేస్ ఏదంటే మనకి తమిళనాడు అండి. ఓకేనండి. సో తమిళనాడులో ఏంటంటే మొత్తం 20 సైట్స్ ఉన్నాయన్నమాట రామ్సార్ సైట్స్. అలాగే నెక్స్ట్ లార్జెస్ట్ మనం తీసుకుంటే ఓకేనండి సుందర్బండ్ వెట్లాండ్ అనమాట మనకి వెస్ట్ బెంగాల్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కీ ఫ్యాక్ట్స్ అబౌట్ రామ్సార్ సైట్స్ అండి. మనకి టోటల్ 99 ఉన్నాయి. రీసెంట్గా యాడ్ అయింది అయితే మనకి యూపీలోని ఓకేనండి ఏదంటే షేకాజిల్ అనమాట. టాప్ స్టేట్ వచ్చేసి తమిళనాడు అండి. లార్జెస్ట్ వచ్చేసి మనకి ఇది. నెక్స్ట్ స్మాలెస్ట్ తీసుకుంటే రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్, ఇది కూడా ఇంపార్టెంట్ 20 హెక్టార్లు ఇది. మనకి వెస్ట్ బెంగాల్ అయితే 4230 హెక్టార్లు అనమాట. మరి ఓల్డెస్ట్ అంటే పాత్ ఏదంటే మనకి ఒడిస్సా చిలక అనమాట. అలాగే కొలండేరు నేషనల్ పార్క్ అనమాట. ఇవి 1981లో మనకి డిజిగ్నేట్ అయ్యండి. మరి మాంట్రెక్స్ రికార్డ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్కువ థ్రెట్ ఉన్న దాటిని మాంట్రెక్స్ రికార్డులో చేరుస్తారనమాట. భారతదేశంలో మనకి మాంట్రెక్స్ రికార్డులో ఉన్నటువంటి రెండు సైట్స్ ఉన్నాయండి. ఒకటి మనకు వచ్చేసి ఓకే కియోలాడియా నేషనల్ పార్క్ రాజస్థాన్ అండ్ లోక్తక్ లేక్ మణిపూర్. చాలా ఇంపార్టెంట్. రామ్సార్ సైట్స్ మీద మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా క్వశ్చన్స్తో పాటుగా మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మన రీసెంట్గా ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి అన్ని జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్లో కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగినట్టు మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం పేపర్ చూసినట్టయితే అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. కాబట్టి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఎలాంటి కరెంట్ డేటా వచ్చినా సరే డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి. సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఎకానమీ రిలేటెడ్ ఎంసీక్యూస్ ఈరోజు ఈవినింగ్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తానండి. డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్స్ సెంట్రల్ స్టేట్ ఎగ్జామ్స్ దేనికి ప్రిపేర్ అయినా డెఫినెట్గా మన ఛానల్ నుంచి మంచి కంటెంట్ ఇస్తాం మనం. సో కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాలుఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ అవైలబుల్ ఉంటుంది థియరిటికల్గాను. మరి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంది. ప్రిలిమ్స్కి సపరేట్ ఉంది, అలాగే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సపరేట్ కోర్స్ ఉందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.